కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడ విప్లవాల బాట నడవరో బో విద్యార్థి. మోసపోయేవాడు ఉన్నంత వరకు నమ్మించేవాడు ఖచ్చితంగా ఉంటాడు. కానీ ఎంతవరకు నమ్మిస్తాడు, ఎప్పటికి నమ్మిస్తాడు? విద్యార్థులు అనేవారు ఎలా అంటే వీరికి తెలియదు. కొత్తగా వచ్చే విద్యార్థులకి పాత సీనియర్ నాయకుల తాలూకు వ్యవహారాలు తెలియవు. చంద్రబాబుని ప్రతిసారి గెలిపించిన ప్రతిసారి మోసపోతూనే ఉన్నారన్న సంగతి ఈ యూత్కి అయితే తెలియదు. అందుకే మా చంద్రబాబు నాయుడు వచ్చి మాకు సంపద సృష్టిస్తాడు, మాకు ఉద్యోగాలు సృష్టిస్తాడు అని చెప్పి నమ్మకంతో గతంలో ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పి నమ్మబలికి మోసగించినా సరే వీళ్ళందరూ మర్చిపోయారు. అప్పుడు విద్యార్థులు వేరు, ఇప్పుడు నవతరం వచ్చింది. ఈ నవతరానికి చంద్రబాబు గురించి అస్సలు తెలియకపోవచ్చు. అందుకే నమ్మారు, ఓటేశారు. 100 రోజులు పూర్తయింది. 100 రోజులు పూర్తవగానే పాపం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడై ఉండి 100 రోజులే కదా అయింది, ఇంకా 6 నెలలు నేను వేచి చూస్తాను, అప్పుడే ఎందుకు నేను తొందరపడాలి అని చెప్పి 6 నెలల సమయం ఇస్తున్నాడు. కానీ నిరుద్యోగులు మాత్రం 6 నెలల సమయం అస్సలు ఇవ్వట్లేదు. 100 రోజులు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు అట్టహాసంగా ప్రతి ఇంటికి ఒక చిన్న స్టిక్కరు తీసుకెళ్లి అతికించడం, ఒక పాంప్లెట్ ఇవ్వడం చేస్తున్నాడు. ఏమని? మేము చాలా ఘనకార్యాలు సాధించేశాము, ఈ 100 రోజుల్లో అబ్బో చెప్పలేనన్ని విజయాలు సాధించేశాము అని చెప్పేసి ఘనంగా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఈ విషయంలో ప్రజలు మోసపోతారేమో, విద్యార్థులు అంతకన్నా మోసపోతారేమో అనుకుంటే మొట్టమొదట తిరుగుబాటు చేస్తున్నది విద్యార్థులు మాత్రం విజయనగరం జిల్లా నుంచి, మా జిల్లా నుంచే మొదలెట్టారు. చాలా గొప్ప విషయం ఇది. ప్రజలు తిరుగుబాటు చేయాల్సిందే. ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చాలా హట్టహాసంగా చెప్పారు. ఇంతకు ముందేమన్నారు? ఇంటికొక ఉద్యోగం అన్నారు చంద్రబాబు నాయుడు. గత పాలనలో అంతకుముందు ఎన్ని హామీలు ఇచ్చాడంటే ఇంటికో ఉద్యోగం అన్నాడు. రాష్ట్రం మొత్తం మీద ఎంత జనాభా ఉన్నారు? 7 కోట్ల జనాభా పైగా ఉన్నారు. అంతమందిలో కనీసం లెక్కేసుకున్నా, ఎంత తక్కువలో లెక్కేసుకున్నా, తక్కువలో లెక్కేసుకున్నా 1 కోటి ఇళ్ళు అనేవి ఉంటాయి. అంటే ఇంటికొక ఉద్యోగం అంటే 1 కోటి ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఏమన్నాడు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేటప్పుడు డిఎస్సి కూడా అట్టహాసంగా మొత్తం ఏది మెగా డిఎస్సి అన్నాడు. మెగా డిఎస్సి ఎక్కడిచ్చాడు? ఏం చేశాడు? ఏమీ లేదు. కాబట్టి ఈ విద్యార్థులు విజయనగరంలో కదం తొక్కారు. ఒక్కసారి వారు చేసే సౌండ్ వినండి. విన్నారు కదా? ఇది ఆరంభం మాత్రమే. కేవలం ప్రారంభమైన 100 రోజులకి ఈ సౌండ్ ఇలా ఉంటే 5 సంవత్సరాలు కనుక ఎదురు చూస్తే ఎలా ఉంటుంది? ఏది ఏమైనా ఈవీఎంల ద్వారా మోసం చేసి అధికారంలోకి వచ్చినంత ఈజీ కాదు ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే. మీకు చేతనైతే విద్యార్థులకి అమ్మఒడి ఏదైతే ఉందో అది ఇప్పించండి. తల్లికి వందనం అని పేరు మార్చారు, ఖచ్చితంగా ఏదో ఒకటి విద్యార్థులకు ఇవ్వండి. అలాగే రైతు భరోసా రైతులందరూ ఎదురు చూస్తున్నారు. 3 సిలిండర్లు ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారు. మహిళలకి 1500 చొప్పున ఇస్తామన్నారు, ప్రతి మహిళకి ఇస్తామన్నారు, ఇవ్వాలి. విద్యార్థులకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు 3000 చొప్పున ఇస్తామన్నారు, ఇవ్వాల్సిందే. అలాగే ఉచిత ప్రయాణం అన్నారు, ఇప్పటి వరకు అమలు లేదు. వీటన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి ఊరుకున్నా ప్రజలు ఊరుకోరు, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇదే ఊపు రాష్ట్రం మొత్తం రావాల్సిందే. రాష్ట్రం మొత్తం నిరుద్యోగ యువత కూడా కళ్ళు తెరవాల్సిందే. చంద్రబాబు, నీ మాయ మాటలు మానేసి ఏవైతే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావో వాటిని పక్కన పెట్టి ప్రజలకి ఈ 5 సంవత్సరాల్లో ఏం మేలు చేయాలో దాని గురించి ఆలోచించు.
మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.